అది అమావాస్య చీకటి. మృత్యువు వేట మొదలుపెట్టింది. ఒక క్రూరమైన పెద్ద పులి ఊర్లోకి అడుగుపెట్టింది. మరో పక్క పురిటి నొప్పులతో నరకం అనుభవిస్తున్న ఒక నిండు గర్భిణి. తలుపు తీస్తే సాక్షాత్తు యముడిలా ఆ పులి. బయటికొస్తే చావు, లోపల ఉంటే ప్రాణగండం. ప్రాణాలు గాలిలో కలిసే ఆ క్షణంలో ఒక లేడీ ఆర్మీ ఆఫీసర్ మృత్యువుకి ఎదురులేంది. తనకి సంబంధం లేని ఆ కుటుంబం కోసం ఆమె ఎందుకు రిస్క్ చేసింది? చేతిలో ఆయుధం లేకుండా అడవి రాజు లాంటి ఆ క్రూరముగాని ఒంటరిగా ఎదుర్కొందా? ఇది మామూలు పోరాటం కాదు. గుండె ధైర్యానికి, మృగబలానికి మధ్య జరుగుతున్న యుద్ధం. చివరికి గెలిచింది మనిషా, మృగమా? ఆ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారా? తెలియాలంటే ఊపిరి బిగపట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. రాత్రి అయింది. అందరూ నిద్రపోతున్న టైంలో ఆ ఊర్లోకి ఒక అనుకోని గెస్ట్ వచ్చింది. అదే పెద్ద పులి. పాపం ఇక్కడ ఒక ఆవు తన చిన్నారి దూడతో ప్రశాంతంగా పడుకుంది. కానీ వాటికి తెలియదు పక్కనే ఆపద పొంచి ఉందని. రెప్ప వేసేలోపే ఆ పులి ఆవుపై అటాక్ చేసింది. ఆవును చంపేసింది. ఇదంతా చూసిన ఒక వ్యక్తి భయంతో వణికిపోతూ పరుగున ఇంట్లోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు. బయట అంత భయంగా ఉన్నా ఇక్కడ ఇంట్లో మాత్రం సీన్ చాలా కూల్ గా ఉంది. భార్య నిండు గర్భిణి కావడంతో భర్త ఆమెను చాలా అపురూపంగా చూసుకుంటున్నాడు. నువ్వు రెస్ట్ తీసుకో, నేను వంట చేస్తా కదా అని అంటున్నాడు. ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. బయట ఏం జరుగుతుందో వీళ్ళకు తెలియదు. తెల్లవారింది. ఊరి జనాలు అందరూ చెట్టు దగ్గర గుమిగూడారు. అందరి మొహాల్లో టెన్షన్ కనిపిస్తుంది. ఇక అదే సమయానికి ఊరి పెద్ద ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. ఊరి పెద్ద ఒక మాట చెప్పాడు. రాత్రి 7 దాటితే ఎవరూ బయటికి రావద్దు, ప్రాణాలు పోతాయి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. జనాలందరిలో టెన్షన్ మరింత పెరిగిపోయింది. వెంటనే ఊరంతా దండోరా వేసి అందరినీ అలర్ట్ చేశారు. రాత్రి మళ్ళీ అయింది. ఆ పెద్ద పులి ఊర్లోకి రానే వచ్చింది. కరెక్ట్ గా అదే టైంకి మన హీరో ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. ప్రెగ్నెంట్ గా ఉన్న భార్యకు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. హాస్పిటల్ కి తీసుకెళ్దామని భర్త డోర్ తీస్తే ఎదురుగా యముడిలా ఆ పులి. డోర్ వేస్తే భార్యకు ప్రమాదం, తీస్తే ఇద్దరికీ ప్రమాదం. ఏం చేయాలో తెలియక భర్త ఏడుస్తూ యూట్యూబ్ లో లైవ్ పెట్టి ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడండి అని వేడుకుంటున్నాడు. సెలవులపై ఇంటికి వచ్చిన లేడీ ఆర్మీ ఆఫీసర్ తన ఫ్యామిలీతో సరదాగా మాట్లాడుతుంది. ఇంతలో తన తమ్ముడు వచ్చి తనకు ఫోన్ ఇచ్చాడు. వీడియో చూసిన ఆర్మీ ఆఫీసర్ కి విషయం అర్థమైంది. రక్తం మరిగిపోయింది. అమ్మా నాన్నలు వద్దని బ్రతిమలాడినా తమ్ముడు భయపడినా ఆగలేదు. కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడమే కదా సోల్జర్ పని అనుకుంటూ ధైర్యంగా బయలుదేరింది. ఇక ఇక్కడి నుంచి అసలైన ఆట మొదలైంది. ధైర్యంగా నడుచుకుంటూ పులి దగ్గరికి వెళ్ళింది. ఫ్రెండ్స్, తర్వాత ఏం జరిగిందో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పులి ఆమెపై దూకింది. వెంటనే పక్కకు తప్పుకుంది. పులిని కన్ఫ్యూజ్ చేస్తూ ఇళ్ల మధ్యలోంచి పరుగులు తీయించింది. అడ్డంగా ఎడ్లబండి పడి ఉన్నా ఎంతో తెలివిగా దానిపై నుంచి దూకి ఆ పులికి చుక్కలు చూపించింది. చేతికి అందిన కర్రతో పులిని బెదరకొట్టాలనుకుంది. కానీ తన ప్రయత్నం విఫలమైంది. పులి తనపై ఎదురుదాడికి దిగింది. చేతిలోంచి కర్ర జారిపోయింది. పులి మరింత కోపంగా తన వైపుకే వస్తుంది. ఇక చేసేదేమీ లేక ఆర్మీ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక పెద్ద గోడను ఎక్కింది. పులి కూడా ఆ గోడ ఎక్కడానికి ప్రయత్నించింది. కానీ దాని ప్రయత్నం విఫలమైంది. ఇలా అయితే పులిని బంధించలేమని చుట్టూ గమనించింది. దూరంగా ఒక ఇనుప బోను కనిపించింది. అప్పుడే ఆర్మీ ఆఫీసర్ కి ఒక సూపర్ ఆలోచన వచ్చింది. ఇక ధైర్యంగా కిందికి దిగింది. ఈసారి దానితో పోరాడడానికి కాదు, దాని దారి మరల్చి బోను దగ్గరికి తీసుకెళ్లడానికి. ఆ బోను దగ్గరికి తీసుకెళ్లింది. చాలా తెలివిగా పులిని కన్ఫ్యూజ్ చేస్తూ చివరికి ఆ పులిని బోనులో బంధించింది. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే నొప్పులతో బాధపడుతున్న ప్రెగ్నెంట్ లేడీ దగ్గరికి వెళ్లి ఆ దంపతులు ఇద్దరికి ధైర్యం చెప్పి జాగ్రత్తగా తీసుకెళ్లి జీపులో కూర్చోబెట్టుకుని హాస్పిటల్ కి అయితే బయలుదేరింది. ఊళ్ళో వాళ్ళందరూ మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ధైర్యానికి జేజేలు పలికారు. హాస్పిటల్లో ఆ అమ్మాయి సేఫ్ గా డెలివరీ అయ్యి పండంటి బాబు పుట్టాడు. దంపతులు సంతోషంతో ఆమెకు దండం పెట్టారు. తర్వాత ఆ పులిని సేఫ్ గా అడవిలోకి తీసుకెళ్లి వదిలేసింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.